సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం హౌసింగ్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం ఎంపీడీఓ డి శ్రీని లలిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వీవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 100 రోజుల హౌసింగ్ ప్లాన్లో భాగంగా త్వరితగతిన కాలనీలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు మరియు కన్వర్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. ఇచ్చిన వ్యవధిలో ప్లాన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొబ్బరాడు సత్యబాబు, ఎంపీడీఓ డి శ్రీ లలిత, హౌసింగ్ ఏఈ ఇన్ఛార్జ్ మహమ్మద్ ముస్తాక్, ఏపీఓ ప్రభాకర్, వెలుగు సీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా హౌసింగ్ మీద గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం సంబంధించి ప్రతి 5 yearsకి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. దానిలో భాగంగా మన భారతదేశానికి మొత్తం 2 కోట్ల హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ 10 years. అంటే జస్ట్ ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అది రేపు March 31 తర్వాత మళ్ళీ ఇట్స్ కమింగ్ టు ఫోర్స్. ఇంతవరకు మనకి ఏదైతే శాంక్షన్ అయిన హౌసెస్ ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా 1,80,000 రూపాయలు వర్తిస్తాయి. ముందు గమనించండి. చాలామంది ప్రజలకు ఏంటంటే ఇప్పుడు గృహం నిర్మించుకున్నట్లయితే నెక్స్ట్ మార్చ్ తర్వాత నిర్మించుకున్నట్లయితే మనకి 5 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయని వాళ్ళ అభిప్రాయంతో ఉన్న ఇల్లు నిర్మించట్లేదు. ఈ హౌసెస్ టార్గెట్ అనేది ప్రభుత్వం 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఈ 100 days యాక్షన్ ప్లాన్ సంబంధించి మన జిల్లాకి 4,624 సుమారు 4,000 చిల్లరగా మన జిల్లాకి టార్గెట్గా నియమించడం జరిగింది. అదేవిధంగా మనకి స్టేజ్ కన్వర్షన్స్ చూసినట్లయితే అవి కూడా సుమారుగా 20,000 వరకు అవి కూడా ఇవ్వడం జరిగింది. స్టేజ్ కన్వర్షన్స్ దీనిలో భాగంగా ముందే మీ అందరికీ ఫస్ట్ బీ ఎడ్యుకేట్. మీకు విషయం తెలాలి. ముందు ప్రతి వారు కూడా 2 types ఆఫ్ టార్గెట్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి స్టేజ్ కన్వర్షన్ అండ్ కంప్లీషన్. స్టేజ్ కన్వర్షన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇల్లు కట్టినప్పుడు 4-5 స్టెప్స్ ఉంటాయి. బేస్మెంట్, లెంటర్ లెవెల్, అదే రూఫ్ లెవెల్, ఇట్లా 4-5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దాటాక మాత్రమే మనం ఫైనల్ కంప్లీట్ చేసుకొని స్టాప్ వేసేసి వాళ్ళకి చూసి గృహప్రవేశం చేసుకుంటాం. ఇక్కడ ముందు మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది నాట్ స్టార్టెడ్ వాటి జోలికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు డోంట్ గో ఫర్ నాట్ స్టార్టెడ్. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు నాట్ స్టార్టెడ్ ఏంటి సడన్గా వాళ్ళకి డబ్బులు వచ్చి వేరే పరిస్థితి మారినప్పుడు కట్టుకోవడానికి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. బట్ నాట్ స్టార్టెడ్ దాని జోలికి ఇప్పుడు వెళ్ళక్కర్లా. కానీ మనం చేయవలసింది హార్స్కి సంబంధించింది మనం చూసుకోవాలి. రూప్ లెవెల్, రూప్ కంప్లీషన్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా హౌస్ స్టార్ట్ చేసి రకరకాలైన రీజన్స్తో రకరకాలైన స్టేజ్ ఆపేశారు. ఇప్పుడు మనం ఉన్నది మనకి ఈ 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఈ నెల 24తో ముగుస్తుంది. రైట్ గమనించండి. ఇంకా మనకి హార్డ్లీ ఉంది 20 days ఉంది. ఈ మండలం చూసుకున్నట్లయితే 66 మనకు టార్గెట్ ఇచ్చినట్లయితే 69 టార్గెట్ అయితే కేవలం ఇక్కడ చేసింది ఓన్లీ 6. జిల్లాలో అత్యంత తక్కువ చేసిన మండలం ఇది. అంటే క్రితం 9% కూడా కాదు, 4%, 3% రాత్రి చూసాను. అంటే ఎంత లో ప్రోగ్రెస్ ఉన్న జిల్లాని ఎక్కడ లేదు. కలెక్టర్ గారికి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ మండలం మీద రివ్యూ చేసినప్పుడు మన ఎంపీడీఓకి ఎంపీకి వెళ్ళాలి. ఈ హౌసింగ్ ఏఈ గారు 4 వారాల నుంచి కూడా 0
ప్రోగ్రెస్. ఏంటంటే మమ్మల్ని గ్రామానికి వెళ్ళట్లేదండి, మమ్మల్ని ఏమీ చేయట్లేదండి కలెక్టర్ చెప్తే, కలెక్టర్ గారు మనం నాకు అప్పిస్తే నేను వాళ్ళ స్థానిక శాసనసభ ద్వారా మాట్లాడితే వారు అంగీకరించారు. ఇష్యూ రిజాల్వ్ అయింది. ఏగైనా మళ్ళీ ప్రోగ్రెస్ అక్కడే ఉంది. ఏంటంటే మళ్ళీ మమ్మల్ని వెళ్ళడం చెప్తే నేను ఎంపీడీ గారు ఈ గారు అందరూ కలిసి మళ్ళీ కన్వెన్స్ చేస్తే ప్రోగ్రెస్ చూస్తే మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. ఈరోజు మళ్ళా మధ్యాహ్నం 3:30కి 4 o'clockకి పూసినట్టు. ఇట్లా చూసినట్లయితే మరి మీ మండలంలో ఎప్పుడు పోతుంది? 100 days 20 days మోర్ ఉంది. ఈ 20 daysలో అంటే మనకి 3 నెలల్లో 6 చేశారు. మరి 20 daysలో ఎన్ని చేస్తారనేది యూ హ్యావ్ టు అసెస్. మనం ఒకటి గమనించాలి, ఈ హోదా కానీ ఈ హుందాతనం కానీ ఈ ఉద్యోగం ఉంది కాబట్టి అక్కడ బెనిఫిషియల్ ఉన్నాడు కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది. బెనిఫిషియల్ లేదు డిపార్ట్మెంట్ ఉండదు. వాట్ ఈజ్ నీడ్? మనకి ఏదైనా గవర్నమెంట్ ఒక పని ఎసెస్ చేసినప్పుడు లేదా ఎసెస్ చేసినప్పుడు యూ హ్యావ్ టు కమిట్ వర్క్, అది ఉండాలి. ఏదో రోజు గడిచిపోయింది కదా అని రీజన్ చెప్పడం లేకుంటే వేరే చెప్పినట్టయితే డేస్ ఫీల్డ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు అది లోకల్ స్థాయిలో ఎంపీపీ గారు కానీ ఎంపీడీ గారు కానీ ఉన్నారు. షీ ఈజ్ వెరీ యాక్టివ్ పర్సన్ అమంగ్ ది ఆల్ ఎంపీడీఓస్. ఈ మండలంలో ఒక్కరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక్కరు ఏమి చేయలేదు. మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంపీడీ గారు ఎంపీపీ గారు ఈజ్ ద కీ పర్సన్ ది మండల్. ఇష్యూ ఉంటే యూ హ్యావ్ టు బ్రాట్ ఇన్ నోటీస్. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే చాలామంది పూర్ పర్సన్స్కి మన హౌసింగ్ ఇచ్చాము, కొంతమంది చాలామంది కట్టుకున్నారు, ఇంకా కట్టుకోలేదంటే వాళ్ళు చాలా పూర్ పర్సన్, నో డౌట్ అట్ ఆల్, చాలా పేదవాళ్ళే ఉన్నారు ఇంకా మనం కాదంట్లా. కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారాగా మళ్ళా గతంలో 35,000 మనం ఇచ్చాము. వారు ఆ 35,000ని వేరే ఉపయోగం చేసుకున్నారు, వాడేసుకున్నారు, సంథింగ్ హ్యావ్. బట్ ఇప్పుడు ఈ 35,000 రూపీస్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎలిజిబుల్ పర్సన్ అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుని మధ్యలో ఆగిపోయినారో వాళ్ళ డ్వాక్రా గ్రూప్లో సభ్యులు అయినట్లయితే వాళ్ళకి మనం 35,000 మనం ఇస్తున్నాం. ఈ 35,000ని మాత్రం కంపల్సరీగా హౌస్ పర్పస్కి ఉపయోగించే విధంగా చూసుకోవాలి. మన ఏదో వినాయక చవితి వస్తుంది, లేదా దసరా వస్తుంది, బాగా అంటే మండల లెవెల్లో ఉన్న ఏపీఓ గారితో ఒక టీం ఏర్పాటు చేసి, అంటే మళ్ళీ బెనిఫిట్స్ లేకుండా డబ్బు డైరెక్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ మిస్టేక్ చేస్తాం, బయట తక్కువ చేస్తున్నాం. మన ఇది సిమెంట్ ఫస్ట్ చుట్టూరు అక్కర్లా ఫ్రంట్ వాళ్ళని సిమెంట్ చేయించి, రెండోది